ఉన్నత చదువులు చదివిన పట్టాల్లేవు, పరిశోధనలో దిట్ట కాదు, కానీ సాధించాలని తపన ఉంది. ఆ తపనతో వివిధ మాధ్యమాల ద్వారా అన్వేషించి కోడి పిల్లలను పొదిగే యంత్రాన్ని తయారు చేశాడు. ఆ యంత్రంతో వేల కోడి పిల్లలు ఉత్పత్తి చేస్తున్నాడు. ఉత్పత్తి చేస్తున్న కోడి పిల్లలను పౌల్ట్రీ రైతులకు విక్రయిస్తూ మంచి లాభాలు పొందుతున్నాడు. మనం చూస్తున్న యువకుడు అమిత్ ముండల్ కుమ్రం భీం జిల్లాకు చెందిన యువకుడు. 10వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ వ్యవసాయ నష్టాలు తప్ప లాభాలు తేవటం లేదు. అయితే ఆ నష్టాల నుంచి బయటపడటానికి దేశీ కోళ్లను పెంచాలని నిర్ణయించుకున్నాడు అమిత్. నా దగ్గర ఇప్పుడు అసీల్ ఉన్నాయి, అసీల్ క్రాసింగ్ ఉన్నాయి, డీపీ ఉన్నాయి, సోనాలి ఉన్నాయి, 3 రకంలా ఉన్నాయి. అసీల్ క్రాసింగ్ పిల్లలు నేను 65 తోటి సేల్ చేస్తున్నా, వన్ డే చిక్స్. సోనాలి అయితే 45 తోటి సేల్ చేస్తున్నా, డీపీ అయితే 35 తోటి సేల్ చేస్తున్నా. ఎవరన్నా రైతు కొత్త ఫామ్ చేయడానికి నాకు ఆర్డర్ ఇస్తే, ఇలా ఆర్డర్ ఇస్తే 20 రోజుల తర్వాత ఆయనకు పిల్లలు దొరుకుతుంది. ఇప్పుడు వరకు నేను నా కొమరంభీం డిస్టిక్లో అయితే చిన్న చిన్న రైతులు బాగా ఉన్నాయి. పెద్ద ఫామ్ అయితే 6 ఫామ్ ఉన్నాయి మా చేతి మీద. నేను పోయి అని చూస్తున్నా, మెడిసిన్ ఎట్లా ఇవ్వాలి. అటు నుంచి మాకు నెలకు ఒక్కొక్క ఫామ్ నుంచి 10,000 ఎక్స్ట్రా ఇస్తున్నా డాక్టర్. ఆ కోడి పిల్లల ధర అధికంగా ఉండటంతో వాటిని తెచ్చి పెంచడానికి స్తోమత లేదు. అయితే తనే కోడి పిల్లలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎలా చేయాలో కొంత అన్వేషించి కోడి గుడ్లతో కోడి పిల్లలను ఉత్పత్తి చేసే హ్యాచరీస్ యంత్రాన్ని సొంతంగా తయారు చేసుకున్నాడు. బయట మార్కెట్లో ఉన్న యంత్రం విలువ సుమారు 6 లక్షలకు పైగా ఉంది. ఇదే యంత్రంలోని దేశీ కోడి పిల్లలను కూడా ఉత్పత్తి చేస్తున్నాడు. ప్రతి 20 రోజులకు 2,000 కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నాడు ఈ యువకుడు. కడక్నాథ్ కోల్ నుంచి స్టార్ట్ చేసిన. అయితే జాబువా నుంచి 100 పిల్లలు తెచ్చిన. 100 పిల్లలు తెచ్చిన తర్వాత అందులో 40 పిల్లలు బతికి ఉంటాయి. 40 పిల్లలు గుడ్లు పెట్టడానికి స్టార్ట్ చేసిన. ఈ హ్యాచింగ్ మిషన్ మొత్తం తయారు చేయడానికి నాకు 1,20,000 దాకా ఖర్చు అయింది. ఇందులో 3,000 గుడ్లు కెపాసిటీ ఉన్నాయి. ఒక్కొక్క ట్రేలో 300 గుడ్లు వస్తుంది. అంటే 10 ట్రే ఉన్నాయి. 10 ట్రేలో 3,000 గుడ్లు కెపాసిటీ ఉన్నాయి. ఇందులో 21 రోజు తర్వాత ఈ గుడ్లు బయటకు వస్తాయి. తాను పెంచుతున్న దేశీ కోళ్ల ద్వారా గుడ్లను ఉత్పత్తి చేస్తూ ఆ గుడ్లతో పిల్లలను ఉత్పత్తి చేస్తున్నాడు. ఉత్పత్తి చేసిన పిల్లలను రైతులకు, పౌల్ట్రీ ఫామ్ యజమానులకు విక్రయిస్తున్నాడు. అమిత్ వద్ద కోడి పిల్లలు కొనుగోలు చేయడానికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చి పౌల్ట్రీ యజమానులు కోళ్లను కొనుగోలు చేస్తూ ఉండటం విశేషం. కోళ్ళ బిజినెస్ నేను 10 సంవత్సరం అయింది. ఫస్ట్ నేను ఒకటి బ్యాచ్ తెచ్చిన, 300 బ్యాచ్ తెచ్చిన తర్వాత నేను తర్వాత నుంచి ఓన్గా తయారు చేస్తున్నా. అంటే దానా మాత్రమే నేను నా 3 ఎకర్ భూమి ఉన్నాయి. అందులో 2 ఎకర్ మక్కలు ఇస్తున్నా, అజోలా ఉన్నాయి, పచ్చిగడ్డి, తర్వాత అడ్లు నేను ఓన్గా తయారు చేసి ఈయనకు ఇస్తున్నా. లో కాస్ట్లో నేను తయారు చేస్తున్నా. 4 నెలలకి ఒకటి బ్యాచ్ 300-400 ఒక బ్యాచ్ తయారవుతుంది. అదే ప్రస్తుతం ఇప్పుడు నేను బయట అమ్ముడు తక్కువ ఉంటుంది, నేను పిల్లలు సప్లై చేయడానికి ఎక్కువ నా ఉన్నాయి. 3,000కు పైగా కోళ్లను తన ఫామ్ లో పెంచుతున్నాడు అమిత్. కిలోకు 500 చొప్పున విక్రయిస్తూ మంచి లాభాలను పొందుతున్నాడు. దేశీ కోళ్ల దానా కోసం ఖర్చు లేకుండా తన పంట పొలంలో పండిన మొక్కజొన్నలు, వరి ధాన్యాన్ని దానాగా వేస్తున్నాడు. ప్రతి 3 నెలలకు ఆదాయం సుమారు 3 లక్షల వరకు ఉంటుందని చెప్తున్నాడు. 600 కోళ్ళు ఉన్నాయి. అందులో 600 కోళ్ళ నుంచి రోజుకి ఒక 400 గుడ్లు నాకు వస్తుంది. 400 గుడ్లు నుంచి ఒక 20 గుడ్లు పలిగిపోతుంది. పలిగిపోతే 380 దాకా నా దగ్గర గుడ్లు ఉంటుంది. ఆ గుడ్లు నేను హ్యాచింగ్ మెషిన్లో ఒక డేకి హ్యాచింగ్ మెషిన్ పెడితే 6 రోజుల తర్వాత అందులో నుంచి ఇంక 40 వేస్ట్ అయిపోతుంది. అని క్యాండిలింగ్ చేస్తే అది ఫర్టిలైజర్ లేకుంటే అది వేస్ట్ అయిపోతుంది. అందులో నుంచి నాకు రోజుకి ఒక 340 గుడ్లు పిల్లలు మాత్రమే తయారవుతుంది.